ఎట్టి పరిస్థితుల్లో ఈ పొత్తు విడిపోదు, మేము కలిసి ఉన్నంత కాలం మేము అధికారంలోకి వస్తాం అనేదేమాన? అంటే మనం ఒకటి కామన్‌గా గుర్తుపెట్టుకోవాలండి. రోజు ఇదివరకు ఏంటంటే రోజు పేపర్‌లో ఒక సుక్క వార్త వస్తే సరిపోయేది. టీవీలో ఓసారి బులెటిన్ చూస్తే సరిపోయేది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చి ఇయన్నొచ్చాక పదే పదే మాట్లాడుకోవడం వల్ల రాజకీయం గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. అందువలన ఎక్కువ తప్పించి అక్కడ బేసిక్‌గా ఇదివరకు జగన్మోహన్ రెడ్డి తనేమనేవాడు? ఇక తెలుగుదేశం పని అయిపోయింది అనలేదా? 30 ఏళ్ళు మేమే అధికారం అనలేదా? పవర్ రాగానే ఇక మేమే శాశ్వతం అనేటటువంటి ఒక ఫీలింగ్ వస్తుంది. అదొక విచిత్రమైనటువంటి ఫీలింగ్. చంద్రబాబు నాయుడు 14, 19లో అనలేదు అట్లాగా. ఇంకెవరికి లేదు అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయింది. తల్లి కాంగ్రెస్ పని అయిపోయింది, పిల్ల కాంగ్రెస్ పని అయిపోయింది అని చెప్పలేదు అంతకుముందు. పవన్ కళ్యాణ్‌కి అసలు ఇంకెవడికి రాదు మేమే అనలేదా? చిరంజీవి అయితే గనక అప్పుడు 2 సీట్లన్నా వస్తాయా కాంగ్రెస్ పార్టీకి, అల్లు అరవింద్ అనుకుంటా అప్పుడు. తెలుగుదేశం కానీ కాంగ్రెస్కి కానీ చెరొకటి రావచ్చు, కుప్పము, పులివెందుల. అది తప్పించి మిగతా ఆయన మేము కొడతాం అనలేదా? అదేంటంటే అది ఒక రకమైన కాన్ఫిడెన్స్ అంతే. కాన్ఫిడెన్స్ అనే కంటే కూడా కార్యకర్తలు సంతృప్తి పరిచేటటువంటి కొన్ని పదాలు. వాళ్ళ కార్యకర్త కూడా నమ్మడు అక్కడ. కాకపోతే అదొక మాట. రెండోది ఏంటంటే వాళ్ళ కేడర్కి లేదులే మనోడి మాట అన్నాడంటే ఏదో ఉంది, పక్కా స్కెచ్ చేసేస్తున్నాడు. వీళ్ళు ఎట్లా ఉంటుందంటే చంద్రబాబు నాయుడు అన్నాడంటే అసలు దాని వెనకాల చాలా పెద్ద స్కెచ్ ఉంటుంది రోయ్ అని. దానికి సోషల్ మీడియాలో కొన్ని ఉంటాయి వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్. ఇక దాని వెనకాల ఇంత బారు వీళ్ళే తయారు చేసేస్తారు ఆయనకి స్క్రీన్ ప్లే. అట్లాంటి వాళ్ళ కోసం అంటుంటారు అనమాట.